దేవాది దేవుడు ఒక అవకాశం మనకు కలిగించాడు. ప్రియులారా, కలగజేసినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మనము ప్రభువును గణపరచ బద్దలమై ఉంటున్నాం. కనుక ఈ భాగంలో మనం చూసినప్పుడు సొలొమోను రాసిన ఈ కీర్తన భాగంలో మరి అనేకమైన విషయాలు మనం చూస్తున్నాం. అయితే 7వ వచనంలో రాస్తున్నాడు కదా, 7వ వచనము మైక్ ఆన్ చేయము ఇక్కడ. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. చాలు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే అతని దినములలో అనే మాట అంటే దేవుని దినములలో, అంతవరకు ఏమిటి? లోక సంబంధమైనటువంటి దినములలో మనం ఉంటున్నాం. కాబట్టి దేవుని పరిపాలన లేని దినములు, దేవుని న్యాయ విధి నడిపించనప్పటి దినములు. సో ఈ దినముల్లో మనకు చూసినప్పుడు వ్యత్యాసం ఉంటూ ఉంది. కానీ అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు అంటున్నాడు. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. న్యాయవంతులకు ఇది గొప్ప వాగ్దానముగా పరిగణించబడుతున్నట్లుగా, చెప్పబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. న్యాయము జరిగించే ప్రతి వ్యక్తి జీవితంలో ఈ శ్రేష్టమైన విషయం ఏమిటంటే, అక్కడ మనం గుర్తించదగిన విషయము నిజముగా దేవుడి సన్నిధిలో వారు వర్ధిల్లుతారు అనేటువంటి మాట. రెండవదిగా మనం గమనిస్తే యథార్థంగా బ్రతకాలంటే ఏలన, ఎదిరింపు, హింసలు వీటికి గురి అయ్యే పరిస్థితులు ఉంటాయి యథార్థమైన భక్తి చేసేటప్పుడు. కానీ ఈ రోజుల్లో ఈ యథార్థంగా బ్రతకాలంటే అలాంటివి ఉన్నాయి. కానీ దేవుని యొక్క దినములలో, ఆ దినములలో ఆయన వచ్చినప్పుడు యేసురాజు భూమి మీద తన పరిపాలన లేకపోతే దేవుని యొక్క న్యాయ విధి జరుగుతున్నప్పుడు గొప్ప మార్పులు సంభవిస్తాయి. అవి ఏమిటి అని మనం ఆలోచిస్తే అక్కడ రాస్తున్న మాటలు అదే. ఎందుకంటే న్యాయవంతులకు, నీతిమంతులకు ఏం కలుగుతుంది? వారు వర్ధిల్లడం జరుగుతుంది, వారు అభివృద్ధి చెందే విషయం ఇక్కడ మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అంతకంటే మునుపు రాయబడిన మాటల్లో మనం గమనిస్తే ఏమంటాడంటే, అక్కడ దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేసినట్లుగా ఈ 7వ వచనంలో కూడా అంటున్నాడు కదా, చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. కాబట్టి ఈ సూర్యచంద్రుల యొక్క ప్రకాశం ఉన్నా లేకపోయినా ఆ దినాల్లో మాత్రము దేవుడు వారిని వర్ధిల్ల చేస్తాడు, న్యాయంగా నీతిగా నడిచేటువంటి బిడ్డలను అని దేవుని వాక్యం ఇక్కడ గుర్తు చేయబడుతున్నట్లుగా చూస్తాం. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే 60వ అధ్యాయము యెషయా గ్రంథము, యెషయా 60లో 19వ వచనము చూస్తే అక్కడ ఇలా రాస్తున్నాడు. 19, 20 వచనాలు గమనించండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 19, 20 వచనాలు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. అక్కడ ఏం రాస్తున్నాడు? సూర్య చంద్రులు ఎవరు కూడా నీకు ప్రకాశించరు ఒక దినమున. మరి ఆ దినమున ఇక మీదట అంటున్నాడు. అంటే రాబో దినములలో యెహోవాయే నీకు నిత్యమైన వెలుగగును. ఎవరు నీకు వెలుగవుతారు అంటే సృష్టికర్త అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడే నీకు వెలుగవుతాడు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ లోకంలో మనం గమనించినప్పుడు ఆ లోకములో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినప్పుడు తన బిడ్డల విషయంలో కష్టాలు, నష్టాలు, బాధలు, ఆటంకాలు, అభ్యంతరాలు జరుగుతున్నప్పటికీ అందులో నిష్ఠ కలిగి దేవుడి కొరకు న్యాయం కలిగి నీతిలో జీవించిన ప్రతి వ్యక్తి జీవితంలో ఆ దినమున ఏం జరుగుతుందంటే దేవుడే మీకు వెలుగుగా ఉంటాడు. అంటే దేవుడే వెలుగుగా ఉంటాడు అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా 20వ వచనంలో కూడా అంటాడు కదా, నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములాయెను. అంటే యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. అప్పుడేమవుతుంది? నీ బాధలు, నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తమైపోతాయి, ముగించబడతాయి. అవి అంటే వాటికి పులి స్టాప్ పెట్టబడుతుంది. అవి ఇక ఉండవు, అవి ఉండవు మీ జీవితంలో. దేవుని పరిపాలన వచ్చినప్పుడు,
దేవుని నడిపింపు జరిగేటప్పుడు ఆ దినాల్లో చూసినప్పుడు నిజంగా నీ దుఃఖ దినములన్నీ సమాప్తములగును అనే మాట రాస్తున్నాడు. ఇది మొదటి విషయం. అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నా లేకపోయినా ఆ దినముల దేవుడే నీకు ప్రకాశముగా వెలుగుగా ఉంటాడు. కాబట్టి ఆ దినములో నీవేమవుతావు? ఆశీర్వదించబడతావు, వర్ధిల్ల చేయబడుతుంటావు. కాబట్టి క్షేమాభివృద్ధి నీకు కలుగుతుంది ఆ దినాల్లో అని చెప్తున్నాడు. రెండవ మాటగా మనం చూస్తే మార్కు సువార్తలో రాస్తున్నాడు చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త 13:24 చదువుదాం. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును. కాబట్టి ఆ దినముల్లో జరిగే విషయాలు చూస్తే ఏమంటున్నాడు? ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్ముతుంది, చంద్రుడు కాంతిని ఇవ్వడు, ఆకాశము నుండి నక్షత్రాలు రాలిపడతాయి. అంటే అది ప్రమాదకరమైన సమయం, అది వేదనతో కూడిన సమయం, అలా జరిగిపోతుంది అది. కానీ దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డల విషయంలో దేవుడే సహాయకుడుగా ఉంటాడు, లేక నడిపిస్తాడు, ఆయన భద్రతలోనికి తన బిడ్డల్ని తీసుకుంటాడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. ఆ దినం అంత భయంకరమైందనమాట. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ దినము అంత ప్రమాదకరంగా ఉంటే ఈ దినముననే మన జీవితాలు కట్టుకోవడానికి మనము ఇష్టపడాలి. ఆ దినములో నీవు దేవుని చేత వృద్ధి చెందాలనుకున్నప్పుడు, క్షేమాభివృద్ధిని కలగాలనుకుంటే నీతిని విడిచిపెట్టొద్దు, న్యాయమును జరిగించుట ఆగిపోకూడదు నీ జీవితంలో. ఇది నువ్వు కలిగి ఉన్నప్పుడే అప్పుడు క్షేమాభివృద్ధి మన జీవితంలో మనము చూడగలుగుతాము అనేటువంటిది ఇక్కడ చెప్పబడిన మాట. కనుక ఆ రోజు మనం చూసినప్పుడు అపొస్తలుల కార్యం 2:20 కూడా రాస్తాడు, ప్రభు ఈ ప్రత్యక్షమగు ఆ దినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును అనేటువంటి మాటలు. కాబట్టి గడిచిన కొద్ది దినాల్లో కూడా ఆ వార్తలు మనం విన్నాం. చంద్రుడు రక్తముగా కనబడుతున్నట్టుగా, లేక చీకటి అయిపోతున్నట్టుగా. సో ఇవన్నీ అంటే ఆయన రాకడకు సూచనలుగా ఇవన్నీ కనబడుతున్నాయి. కాబట్టి సిద్ధపాటు, ఆలస్యం ఉండకూడదు. మరి రేపు, నేను, మరొక రోజు అని పోస్ట్ పోన్ చేసే రోజులు కావివి. వెంటనే ప్రభు వైపు మల్లుకొని ప్రభు కృతజ్ఞత కలిగిన వారుగా, నీతిమంతులుగా, న్యాయము జరిగించేవారుగా, మరి ఎటువంటి సమయంలో? ఆటంకాల మధ్య, అభ్యంతరకరమైన కాలాల మధ్య మనము మాత్రము నీతిని విడవకుండా నడుచుకున్నప్పుడు మాత్రమే వరదిల్లుతారు అనేటువంటిది దేవుని వాక్యం చెప్తున్న సందర్భం మనం చూస్తాం. మరి ఎట్లా అండి ఆ వెలుగు అని అంటే, ఇంతకు మనకు చెప్పుకున్నట్లుగా సృష్టికర్త దానికి వెలుగై ఉంటున్నాడు అన్నాడు. మరొక మాట చూడండి, మూడవదిగా మనము గమనిస్తే ప్రకటన గ్రంథములో ఇలా రాశాడు చూడండి. 21వ అధ్యాయము 23వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనము. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపం. అంటే దేనికి? దేవుడు ఎన్నిక చేసుకున్న పట్టణానికి, దేవుడు ప్రత్యేకించుకున్న పట్టణానికి. ఆ పట్టణంలో పరిశుద్ధులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, న్యాయవంతులు ఉంటారు. కాబట్టి ఆ పట్టణములో మనం చూసినప్పుడు ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. వింటున్నారా మీరు? ఒకవేళ మనం గమనించినట్లయితే సూర్యుడు కూడా చంద్రుడు కూడా మరి ఇప్పుడు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయనే వార్తలు మీరు వింటున్నారో లేదో నాకు తెలియదు, కానీ సైంటిస్టులు చెప్తా ఉన్నారు. సో మనిషి జీవితంలో మనం చూస్తే ఏమేమో జరగబోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకవేళ మనం గమనించినట్లయితే ఇవన్నీ జరిగినప్పుడు సూర్యుడు చంద్రుడు మరి వారి వెలుతును కాంతిని కోల్పోయినప్పుడు దేవుడు ఏర్పరచుకున్న పట్టణానికి దేవుడే వెలుగై ఉంటాడు కదండి. అక్కడ ఏమంటున్నాడు అంటే దేవుని మహిమయే దానిలో ప్రకాశిస్తుంది. అంటే ఆ ప్రజలు వెలుగుగా ఉండడానికి దేవుని మహిమ దాని మీద ప్రకాశిస్తుంది అంటున్నాడు. కనుక ఆ ప్రకాశం అనేటువంటిది మరి ఆ ప్రకాశము కలిగినప్పుడు ఆ పట్టణం వైపు ఆయన ఏలినప్పుడు, ఆయన పరిపాలన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది?
అనే మాట మనం ఇక్కడ చూస్తే వెనుకకి రండి, 72వ కీర్తనలో ఈ మాటలు మనం చూద్దాం. మొదటిగా మనం గమనించినట్లయితే ఆ యొక్క చంద్రుడు లేకపోయే వరకు కూడా క్షేమము, ఆ క్షేమాభివృద్ధి కలుగుతుంది అని చెప్పాడు. ఆ తర్వాత అంటున్నాడు అక్కడ మనం గమనిస్తే 8వ వచనంలో, సముద్రము నుండి సముద్రం వరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. అతని రాజ్యము చేయును. అంటే ఏ రాజు గురించి చెప్తున్నాడు? ఈ కీర్తనలో మనం కొన్నిసార్లు సొలొమోను రాజు గురించి చెప్తాడు, కానీ కొన్నిసార్లు ప్రభువైన యేసుక్రీస్తును గురించి ప్రవచించబడిన మాటలు ఉన్నాయి. అయితే సొలొమోను భూమి అంతటి వరకు పరిపాలించలేదు కనుక ఈ మాట ఎవరి గురించి అంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి. ఆ దినమున వృద్ధిలోనికి వస్తారంటే అదంతా ప్రభువైన యేసుక్రీస్తును గురించి. కాబట్టి దేవుని యొక్క పరిపాలన జరిగినప్పుడు సముద్రము నుండి సముద్రం వరకు యూఫ్రటీసు మొదలుకొని భూదిగంతముల వరకంట, అంటే భూమి ఎంతవరకు ఉందో దాని అంచుల మట వరకు కూడా, చివరి వరకు కూడా ఆయన ఏలుతాడు. అటువంటి సమయంలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు, వినండి జాగ్రత్తగా. ఆ తర్వాత మీరు గమనిస్తే 9వ వచనంలో అంటాడు, అరణ్యవాసులు అతనికి లోబడుదురు. ఒకవేళ ఇప్పుడున్న వాళ్ళు లోబడలేదేమో, కానీ ఆ రోజు అందరూ లోబడతారు. అరణ్యవాసులు కూడా ఆయనకు లోబడతారని దేవుని వాక్యము గుర్తు చేయబడతా ఉంది, లోబడతారు అని. తర్వాత మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలుగా మనం ఆలోచిస్తే రెండవది అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి. అక్కడ ఏమంటుందంటే, అతని శత్రువులు ఏం చేస్తారంట? మన్ను నాకెదరు. అంటే పరిస్థితి ఏంది? మన్ను నాకెదరు అంటే ఇక వాళ్ళకి తిండి ఐస్ క్రీమ్ చూపుకున్నట్టుగా మన్ను నాకుతారేమో, మరి తెలియదు. సో పరిస్థితి అంత భయంకరమైన పరిస్థితి ఆ దినాన ఉంటుంది. అది ఎవరికి అంటే శత్రువులైన వారికి. ఎవరు శత్రువులు? పాపములో ఉన్నవారు, చెడులో ఉన్నవారు, జీవితాన్ని మార్చుకోలేని వారు, ఎన్నిసార్లు గద్దించిన లోబడని వారు. అటువంటి వారికి అది, అందరికీ కాదు. కాబట్టి ప్రభువునందు దేవుని బిడ్డలుగా మనం ఆలోచిస్తే మన బ్రతుకులో, మన జీవితంలో ఈ వాక్యము మనకు ఒక హెచ్చరిక చేస్తుంది. ఏంటంటే ఆ దినమున నీతిమంతులు ఏం చేయబడతారు? వర్ధిల్లుతారు. ఆయన దినములలో, అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుతారు, నీతి లేని వారు మన్ను నాకుతారు. అంతే కదండి. సో పరిస్థితి అదనమాట. కనుక నీతిని వదిలిపెట్టద్దు. ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము గురించి దేవుని వాక్యం రాయబడ్డది, అతడు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎప్పటిదాకా నమ్మాడు? బ్రతికినంత కాలం నమ్మాడు ఆయన. మీరున్నారా ఇక్కడ? కాబట్టి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే భలే నమ్మకం ఉంచుతాం, కొన్నిసార్లు ఎంత బాగా నమ్మకం ఉంచామో అంత ఈజీగా తొలగిపోతుంటారు, అంత సులభంగా పడిపోతుంటారు. ఎంతో పట్టుదల కలిగిన విశ్వాసము, ఎంతో నిరీక్షణ కలిగిన విశ్వాసము, ఎంతగానో ప్రభు మీద నమ్మకం కలిగిన వారు కొన్నిసార్లు ఎలాగవుతుందంటే అలాగ నీరసించి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, మనం అలాగ ఉండడానికి లేదు. అనగా మనము వర్ధిల్లాలంటే, మనము దేవుని కృపను పొందాలంటే, మనము దేవుని యొక్క కనికరములో మనం ఉండాలంటే తప్పనిసరిగా దేవుడికి మనం విధేయత కలిగి ఉండాలి, నీతిని కలిగి జీవించాలి, న్యాయమును కలిగి నడుచుకుంటూ ఉండాలి. లోకంలో దేవుడు ఏం కోరుకున్నాడు అనంటే న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి ఆయన ఎదుట ప్రవర్తించడం. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అంటాడు మీకా గ్రంథంలో. కనుక ఆయన కోరిక మూడు విషయాలు. ఏమిటి అంటే న్యాయంగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. కనుక ఇవే కోరుకుంటున్నాడు ఆయన. దేవుని బిడ్డలుగా మనం ఆలోచించాలి. బహుశా మీకా 6:8 అనుకుంటాను. అక్కడ రాయబడిన మాటలు మనం చూసినప్పుడు ఆ మాటలు కనబడుతుంటాయి. సో దేవుని పిల్లలుగా మనం ఆలోచించాలి అతని దేవునిలో ఏమి జరుగుతుంది అనడానికి. ఆ తర్వాత 10వ వచనంకి వచ్చేసరికి 72వ కీర్తన 10వ వచనంకి వచ్చేసరికి అంటాడు కదా, తార్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు, సేబా రాజులను కానుకలు తీసుకొని వచ్చెదరు. కాబట్టి వీళ్ళందరూ రాజులందరూ కూడా ఏం చేస్తారు? కప్పము చెల్లిస్తారు, పన్ను చెల్లిస్తారు, ట్యాక్స్ చెల్లిస్తారు. ఇది ఒక మాటలో చెప్పాలంటే సొలొమోను కాలంలో కూడా ఇది జరిగింది. సో ఆయనకి చెల్లించినటువంటి విషయాలు. కానీ రారాజు అయినటువంటి దేవుడి సన్నిధిలో కూడా ఇది నెరవేర్చే అవకాశం ఉంది.
కనుక ప్రియులరా మనం గమనించాలి. తర్వాత 11 అంటాడు, రాజులందరూ అతనికి నమస్కారం చేస్తారు. ఎవరు? రారాజుకు మాత్రమే ఇది కదండి. రాజులు నమస్కరించాలంటే రాజులకు రాజై ఉండాలి కదా. దేవుని సన్నిధిలో అటువంటి స్థాయి ఉంటేనే అది సాధ్యమవుతుంది, కానీ లేకపోతే కాదు. ప్రకటన గ్రంథంలో రాస్తాడు కదా 19వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడు గమనించండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదనో తొడ మీదనో వ్రాయబడి ఉన్నది. ఇది ప్రభువును గురించి మాట్లాడుతున్న మాట, యేసయ్య గురించి రాయబడిన మాట. కనుక ఎవరు ఆయనంటే ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. అందుకే రాజులందరూ నమస్కారం చేస్తారు, రాజులందరూ నమస్కారం చేసెదరు, అన్యజనులందరూ అతనిని సేవించెదరు. ఈరోజు వద్దనుకున్న వాళ్ళు కూడా ఎంబడిబడి పరిగెత్తుకుంటూ వచ్చే అవకాశం ఆ రోజు ఉంటుంది. ఎందుకంటే పరిస్థితులు అలాగూ తీసుకెళ్తాయి. గమనించండి ప్రియులరా. అందుకే ఇప్పుడు ప్రాణం ఉన్నప్పుడు, చలనం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆయుష్ ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు మనం మారాలి. దేవుని వాక్యం మనల్ని దర్శిస్తున్నప్పుడు, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మన బ్రతుకులో ఒక తీర్మానములు మారిపోవాలి, ఉద్దేశాలు మారాలి, మనం నిలబడాలి దేవుడి కొరకు. కాబట్టి సమయము లేనప్పటి సంగతి గురించి కాదు, సమయం ఉన్నప్పుడే మనం దాన్ని ఏం చేయాలి? సద్వినియోగము చేసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబరుచుకోవాలి. దీపం మారిపోయిన తర్వాత ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. కనుక ఈ మార్పు అనేది మన జీవితంలో కనబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ కీర్తనకారుడు ఈ మాటల్లో మరి ప్రభువును ఆ విధంగా కొలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, గమనించవలసిన మాట, మరి దేవుని బిడ్డలుగా మనం చూస్తే మరొక 4 మాటలు మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. చూడండి, దయచేసి ఈ భాగాన్ని మనం గమనిస్తే ఈ నీతిమంతుల గురించి ఎలాగుంటుంది అన్నప్పుడు మహాజ్ఞాని సొలొమోను చెప్పిన సందర్భాలే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనం. పట్టపగలు 4:18 చదవమ్మా. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఆమేన్. ఏమంటున్నాడు? పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? అందరూ చెప్పండి ఒకసారి. కాబట్టి నీతిమంతుల జీవితాలు అద్భుతంగా ఉండబోతున్నాయి అనేది. ఎందుకంటే నీతిని పట్టుకొని వారు జీవిస్తున్నారు గనక, నీతిలో నుంచి దాటకుండా, నీతిలో నుంచి దిగజారకుండా, పడిపోకుండా, పతనమవ్వకుండా, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి మనసు కలిగి ఉన్నప్పుడు, మనకు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా అంటాడు కదా, ఏమన్నాడండి? ఆకలి దప్పులు గల వారు ఏమవుతారట? కాబట్టి 6వ వచనంలో చెప్తున్నాడు కదా, అందుకే అక్కడ అంటున్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఈరోజు నీతి కొరకు కాదు, బిర్యానీ కొరకు ఆకలి కొనేవారు ఉన్నారు, మటన్ చికెన్ల కొరకు ఆకలి కొనేవారు ఉన్నారు. కానీ ఆత్మను గురించిన ఆకలి లేకపోయింది, శరీరాకలి. ఇంకొంతమందికి సంపదనమనే ఆకలి, ఎంత నిండినా సరిపోదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి. నీతి కొరకు కాదు ఆకలి. చూడండి, మన ఆత్మ ఎట్లా ఉండాలంటే నీతి కొరకు ఆకలి ఉండాలి, ఆశ ఉండాలి. నా ఆకలి, నా ఆశ తీర్చగలిగిన దేవుడు నాకున్నాడు, నేను ఆయన సన్నిధికి పరిగెత్తాలి, ఆయన సన్నిధిలో గడపాలి. ఆయన నా ఆకలి తీరుస్తాడు, నా ఆశ తీరుస్తాడు. నా బ్రతుకును మార్చినవాడు, నన్ను క్షమించినవాడు, ఆయన బిడ్డగా చేర్చుకున్నవాడు నిజంగా నాతో ఉంటాడని నమ్మకంతో పరిగెత్తాలి. ఈ ఆకలి ఉండాలండి ఎప్పుడు. సరిపోయిందిలే, మస్తు విన్నానులే వాక్యం అనే ఫీలింగ్తో బ్రతకూడదు. ఆత్మ ఆకలితో ఉండాలి, దేవుడు ఇచ్చే ఆహారం కొరకై. అందుకే, ఎందుకంటే లోకంలో ఏ ఆకలన్నా ఉండని అది మళ్ళీ వేస్తుంది. కానీ ఆత్మ కొరకు ఆకలి గురించి మనం చూస్తే, దేవుని యొక్క విషయంలో మనం గమనిస్తే, మత్తయి సువార్తలోనే మనకు చెప్పబడ్డట్టుగా 4వ వచనం ప్రకారం రాయబడినట్లుగా, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేని ద్వారా జీవించాలి. ఇప్పుడు మనము నీతిమంతుడు ఎట్లా జీవిస్తాడు? ఆయన మాట ద్వారా జీవిస్తాడు.
అబ్రాహాము ఆయన మాట ద్వారా ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆయన పిలిచినాడు అనేటువంటి ఒక నమ్మకం ద్వారా ఆయన బ్రతుకును మార్చుకున్నాడు. ఇంకేమైనా చేశాడా? పోనీ ఆయన ముందు అద్భుతాలు ఏమైనా చేసి చూపించాడా? ఏమో వింటున్నారా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఎన్నోసార్లు మన జీవితంలో కొన్ని అనుభవాలు చూసాం దేవుడి సన్నిధిలో, అయినా నమ్మకం కుదురుపడట్లేదు మన జీవితంలో. మళ్ళీ కొత్తగానే మొదలవుతుంది. ఏదైనా సమస్య వస్తే మళ్ళీ ఆరంభ దశలోనికి వెళ్ళిపోతుంటాం. కానీ అబ్రహాముకి ఇవేమీ లేవు. దేవుని మాట ఒక్కటే వారిని నడిపిస్తూ వచ్చింది. ఆయన మాట అంతే. ఆయన మాట కొరకు బ్రతికాడు. ఆయన మాట మీద జీవించాడు. ఆయన మాట ఇచ్చాడు కాబట్టి, ఆయన సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని చెప్పాడు కాబట్టి కొడుకునివ్వడానికి ఏమాత్రం వెనదీయలే. ఒకవేళ కొడుకునిచ్చినా మళ్ళీ ఇవ్వగలడనే నమ్మకం ఆయనకు ఉంది. అదే ఆయనలో ఉన్న నీతి. ఏమండి, నీతికి నమ్మకానికి దగ్గర సంబంధం ఉంది. అబ్రహాము దేవుని నమ్మెను. మరి మనం ఎవరు నమ్మినాం? ఆయననే నమ్మినాం. కానీ మనకెందుకు వస్తాయి డౌట్లు? మనకెందుకు వస్తాయి విభిన్నమైన ఆలోచనలు? అంటే వేరే వేరే ఆలోచనలు ఎందుకు వస్తాయి? రాకూడదు కదా. అబ్రహాముకు రాలేదు. అబ్రహాము లోక సంబంధమైన ఆలోచనలకు వెళ్ళలేదు. ఏం జరుగుతుందో ఏమో, అక్కడ ఏముంటుందో ఉండదో, ఇవన్నీ ఏమీ లేదు. దేవుడు పిలిచాడు, పోతున్నాను అంతే. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడే మాట ఏంటో చెప్పనా? నీతిమంతులుగా ఉంటే ఆయన దినముల్లో నువ్వు ఏం చేస్తావు? నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. నువ్వు చూస్తావు, అనుభవిస్తావు. కాబట్టి నీతిమంతులకు ఉండే ధన్యత. అందుకే అంటున్నాడు, పట్టపగలకు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లుగా నీతిమంతుల మార్గము. ఇప్పుడు ఏది కావాలి నీకు? ఏ మార్గం పట్టుకుంటావు? నీతిమంతుని మార్గం. ఏదది? ప్రభు చెప్పాడు, నేనే మార్గము. అది నీతిమంతుని మార్గం. అంటే నేనే అంటే అర్థమైంది, నేను చెప్పినట్టుగా వస్తే నువ్వు కరెక్ట్గా వస్తావని, నా మాట ప్రకారంగా నువ్వు నడిస్తే గమ్యం చేరుకుంటావని, నేను చెప్పినట్లుగా వింటే నీ జీవితం ధన్యకరం అవుతుందని. సో ఈ కోణంలో కనుక మనం చూడకపోతే మనం ఎక్కడో ఆగిపోయిన వారుగానే ఉన్నామేమో. ఇంకా నడవలసిన ప్రయాణం ఎంతో దూరంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. కనుక దేవుని బిడ్డలుగా మనం గుర్తు చేసుకోవాలి ప్రియులరా. రెండవ మాట సామెతలు 16వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనం. రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. ఏమంటున్నాడు అక్కడ? రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. అంటే కడవరి కాలంలో చివరి సమయంలో కూడా వానమబ్బు అంటే వర్షం వచ్చే మేఘాలు వస్తాయని. వింటున్నారా? కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, రాజుల ముఖ ప్రకాశం వలన జీవము కలుగును. ఏ రాజు వలన? రారాజైన యేసయ్య ముఖ ప్రకాశము కలిగినప్పుడు మనలో జీవం కలుగుతుంది. కాబట్టి మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడంటాడు, మనుషుడు మాట్లాడినట్లుగా మాట్లాడాడంటారు. సో ఈ విధంగా ఆయన ముఖ దర్శనము కలిగినటువంటి బిడ్డలందరూ కూడా ఒక మాటలో చెప్పాలంటే 40 దినాలు దేవుడి సన్నిధిలో గడిపి ఆయన కొండ మీద నుంచి దిగొస్తుంటే ఆయనతో కలిసి ఉన్న ప్రజలు కూడా ఆయనను చూడలేకపోయారు. ఏం జరిగిందండి? నేను మందిరానికి వచ్చి ఇంటికి వెళ్ళేటప్పుడు మీ ముఖాన్ని మీతో ఉన్న వాళ్ళు చూస్తే ఏంటి మీ ముఖంలో ఏదో కనబడుతుంది అనాలి. ఏమనాలి? మీ ముఖంలో ఏదో ఒకలాంటి ఏం కనబడుతుంది అంటే ఏదో ఒకలాంటి కళ కనబడుతూ ఉంది, ఏం జరిగింది అని అడగాలి. మనల్ని చూసి అడగాల వద్దా? అడగాలంటే నీతి కొరకు అయిన ఆకలి ఉండాలి, నింపబడాలి. నింపబడినప్పుడు, పంపబడుతున్నప్పుడు ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ తేజస్సు, దేవుని యొక్క ప్రకాశము మరి మోషే మీద పడి మోషే ముఖం ఎట్లా ప్రకాశించిందో మన ముఖం కూడా అలాగ ప్రకాశించాలి. మందిరానికి వచ్చి కూడా దిగాలుగా నువ్వు వెళ్తున్నావు అనుకోండి, నేను చూసిన వాళ్ళకు దేవుడిని మిమ్మల్ని చూసి దేవుడి దగ్గరికి రావాలనిపిస్తుంది. అప్పుడు
ఏం జరుగుతుందో తెలియదు, అక్కడ పోయిన తర్వాత వాళ్ళని చూస్తేనే ఒకలాంటి ఆనందం వేస్తుంది అనే సాక్ష్యం బయటికి రావాలి. ఆమేన్. సో అది మనలో కలగవలసింది. అందుకే అంటున్నాడు, రాజుల ముఖ ప్రకాశములన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. కాబట్టి దేవుని యొక్క కటాక్షము కడవరి వర్షానికి మూలమై ఉన్నదన్నట్టుగా చెప్తున్నాడు. ఆ తర్వాత మూడవదిగా అదే సామెతల గ్రంథం 19-12 వచనము చదువుదాం. 19వ అధ్యాయము 12వ వచనము సామెతల గ్రంథం. రాజు కోపము సింహం గర్జన వంటిది. రాజు కోపము సింహ గర్జన వంటిది. ఎట్లాంటిదంటే రాజు కోపము అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. లేలుయా. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనిస్తే రాజు కోపము సింహగర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. ఆ మంచు కురుస్తుంటే గడ్డి ఏమవుతుందండి? ఏమవుతుంది? కోల్పోయిన సారాన్ని పొందుకొని వికసిస్తుంది కదా, అది చక్కగా వికసిస్తుంది. సో దేవుని యొక్క ప్రకాశం అటువంటి శక్తి ఉంది కనుక అది మనము గుర్తు చేసుకోవాలి ప్రియుల. రాజు కోపం ఎలాంటిది మరి అంటే సింహగర్జన వంటిది. దేవుడు ఎప్పుడైనా కోపడ్డా అంటే సింహము గర్జించినట్టుగా ఉంటుంది. ఆయన కోప్పడ్డ సందర్భాలు అది మనకు ఆయాసం కలుగుతుంది, కానీ మన జీవితానికి మేలవుతుంది. సో గమనించాలి. దేవుని బిడ్డలుగా ఈ మాటలు చూస్తున్నప్పుడు మనల్ని మనముగా ప్రభుకు అప్పగించుకోవాలి. మన ఆధ్యాత్మికమైనటువంటి స్థితి మెరుగుపరుచుకోవాలి. కనుక నీతిమంతులు అతని దినములలో ఏమవుతారు? వర్ధిల్లుతారు. ఈరోజు ఎంతమందికి ఆశ ఉంది, ఆయన దినాల్లో నేను వర్ధిల్లాలి. ఒక్క సిస్టర్ లేపారు, నాకుంది ఆశ అని. కాబట్టి మీరు ఇక్కడనే ఉన్నారా, ఇంకెక్కడికైనా వెళ్ళిపోయారా? సో గమనించండి దేవుని బిడ్డలుగా మనం చూస్తే. ఇక చివరిగా మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం చదువుదాం. 13:43 వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఎట్లుంటారంటండి వాళ్ళు? సూర్యుని వలె అంటే సూర్యుడు అక్కడ లేడు, ఇప్పుడు వీళ్ళే వెలుగుతారని. ఎంత గొప్ప మాట అండి. నిజంగా మనం గమనించాలి, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మన పురోగతిని మార్చగలిగింది ఎవరు అంటే దేవుడే. అందుకే మన స్థితిని మార్చగలిగిన వాడు, మన గతిని మార్చగలిగిన వాడు. నా స్థితిని చూసి నా గతిని మార్చి స్తుతి పాత్రగా చేసిన సింహాసనాసీనుడా, 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 నజరేయుడా, నా యేసువా, నా దైవమా, నా సర్వమా, నజరేయుడా, నా యేసువా, నా దైవమా, నా సర్వమా, నా స్థితిని చూసి నా గతిని మార్చి స్తుతి పాత్రగా చేసిన సింహాసనాసీనుడా, సింహాసనాసీనుడా, సింహాసనాసీనుడా. ఎవరైనా మన గతిని మార్చినవాడు, మన స్థితిని మార్చినవాడు సింహాసనీయుడైనటువంటి దేవుడు. కనుక అతని దినములలో నీతిమంతులు ఎలా ఉంటారంటే తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. అంటే దేవుని రాజ్యములో, దేవుని పట్టణములో సూర్యుడు చంద్రుడు అక్కరలేదు. ఆయన పిల్లలు వెలుగుతారు, ఆయన మహిమ అక్కడ ఉంటుంది. గొర్రె పిల్ల దీపమై ఉంటాడు అక్కడ అని చెప్పుకున్నాం మనం ఇందాకనే. సో కాబట్టి సూర్యుడు లేని, చంద్రుడు లేని స్థలములో దేవుని మహిమను కలిగిన ఆ స్థలములో మనము కూడా తేజరిల్లుతాం అనేది దేవుని వాక్యం చెప్తున్నమాట. అంటే మనము అంటే నీతిని అనుసరించి, నీతిని కలిగి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన జీవితం ఎవరైతే జీవిస్తారో వారి బ్రతుకులు అలాగుంటాయట.
కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఆలోచించాలి. నీతిమంతుల విషయంలో అంత శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. కనుక అతని దినములలో ఎవరు వర్ధిల్లుతారండి? నీతిమంతులు. 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సామెతలు 4:18లో చెప్పబడినట్లుగా పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతుంది. నీతిమంతుల మార్గమే. ఎవరి త్రోవ వర్ధిల్లుతుంది అంటే నీతిమంతులది. రెండవదిగా చూసినప్పుడు మరి సామెతలు 16:15 ప్రకారంగా రాజుల ముఖ ప్రకాశం వలన జీవము కలుగును, వారి కటాక్షము ఏమన్నాడండి? కడవరి కాలమందు వానమబ్బులా ఉంటుంది అన్నాడు. మూడవదిగా చూసినప్పుడు రాజు కోపము సింహగర్జన వంటిది, అతని కటాక్షం మాత్రం గడ్డి మీద కొరియు ఏంటిదంట? వానమబ్బు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఆలోచించాలి. నిజముగా ఒక మంచుతో పోలుస్తున్నట్టుగా, వానతో పోలుస్తున్నట్లుగా చూస్తున్నాం. చివరిగా నీతిమంతులు తమ రాజ్యములు, తండ్రి రాజ్యములు ఎట్లుంటారు? మత్తయి సువార్త 13:43 ప్రకారంగా ఎలా ఉంటారట? సూర్యుని వలె తేజరిల్లుతాడు. మామూలు కాదు, సూర్యుని వలె. సూర్యుడు చంద్రుడు అక్కరలేని ఆ రాజ్యంలో మనం వర్ధిల్లడం అనేది జరగాలి అంటే ఈ భూమి మీద మన బ్రతుకులు మారాలి, మన నిర్ణయాలు మారాలి. మన స్థితి గతి, పాపపు స్థితిని కడిగిన దేవుడు, పరిశుద్ధపరిచిన దేవుడు, చీకటిని తొలగించి వెలుగుమయముగా చేసిన దేవుడు. అందుకే ఆయనను ఘనపరచాలి. అటువంటి కృపలు మనం ఉండాలంటున్నాడు దేవుడు. ఈ యొక్క మాటలు దీవించి మన వెనుకల్లో భద్రపరిచి మనందరినీ బలపరచునుగాక. తల్లు వంచుదాం, మోకరించుదాం, ప్రభును స్తుతించుదాం, ప్రభును ఆరాధిస్తాం. దేవుని మాటలు వింటున్నటువంటి మనము ఒక్కసారిగా మనల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుతారు. నేను నీతిని అనుసరించి జీవిస్తాను, నా ప్రభు దినమును నేను వర్ధిల్లుతాను, సూర్యుని కంటే కూడా తేజస్సు కలిగి ఉంటాననేది నిజముగా అటువంటి ఆశ, కోరిక మనలో ఉంటే ప్రభుకు మనం అప్పగించుకుందామండి. ప్రభు మనల్ని ఆ విధంగా వర్ధిల్ల చేస్తాడు. మరి ఆ విధంగానే ప్రభుకు అప్పగించుకొని ప్రభును స్తుతించుదాం. ఇంత గొప్ప రాజు, ఇంత గొప్ప నీతిమంతుడు నాకు దొరకడం నాకు ధన్యత, నా జీవితంలో ఇంత భాగ్యం కలిగించాడని కృతజ్ఞత మనము కలిగిన వారమై ఉందుముగాక. ఎందుకంటే మనము దేవుని బిడ్డలుగా ఎక్కడో నశించి కృషించిపోతున్న మనల్ని ఆయన వెదికి వెంటాడి రక్షించి పాపపులో నుంచి చీకటి ఆ కట్లను తెంచి మనకు విడుదలనిచ్చి రక్షణనిచ్చి తన పిల్లలుగా అంగీకరించాడు, తన బిడ్డలుగా ముద్ర వేశాడు. ఎంత భాగ్యం అండి ఇది, ఎంత గొప్ప ధన్యత. ఈ ధన్యతను బట్టి ప్రభును మనం మయంపరచుదాం, ప్రభును స్తుతిస్తాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆరాధించండి, క్లుప్తంగా ప్రార్థన చేయకండి. ఆరాధనలో ఆరాధన మాత్రమే చేయండి, ప్రభుకు మహిమ కలుగునట్లు.